ఈ ఆగస్టు మాసంలో వివాహానికై శుభముహూర్తాలు స్థూలంగా మీకు చెప్తాను. అంటే 3 ఆగస్టు శ్రావణ శుక్ల నవమి ఆదివారం రోజున అనురాధ నక్షత్ర ప్రయుక్తంగా శుభముహూర్తము ఉంది వివాహానికి. రాత్రి కూడాను అదే రోజున ఒక ముహూర్తం ఉంది. 6 ఆగస్టు బుధవారం రోజున మూలా నక్షత్ర ప్రయుక్తంగా ఒక సుముహూర్తం ఉంది వివాహానికి. 8వ తారీఖు శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్ర ప్రయుక్తంగా ఒక శుభముహూర్తం ఉంది. మళ్ళీ 9వ తారీఖు శ్రావణ పౌర్ణిమ సందర్భంగా ముహూర్తం ఉంది. 10వ తారీఖు 10 ఆగస్టు ఆదివారం ధనిష్ట ప్రయుక్తంగా శుభముహూర్తం ఉంది వివాహానికి. ఇక 13వ తారీఖు 13 ఆగస్టు బుధవారం శ్రావణ బహుళ పంచమి రేవతి నక్షత్ర ప్రయుక్తంగా ముహూర్తం ఉంది. మళ్ళీ 14 ఆగస్టు గురువారం రోజున అశ్వని ప్రయుక్తంగా ఒక శుభముహూర్తం ఉంది. 17వ తారీఖు శ్రావణ బహుళ నవమి ఆదివారం రోజున రోహిణి ప్రయుక్తంగా శుభముహూర్తం ఉంది. మళ్ళీ 18వ తారీఖు ఆగస్టు దశమి సోమవారం అవుతుంది. సోమవారము కొంత శాస్త్రం ప్రకారంగా సోమవారము కొన్ని ప్రాంతాలలో చేయడము, కొన్ని ప్రాంతాలలో చేయకపోవడం కూడాను ప్రహతంగా ఉంది. ఏదేమైనప్పటికీ సోమవారము కొన్ని శాస్త్రం ప్రకారంగా చెప్పబడి ఉంది కాబట్టి మిగతావి కూడాను మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే 18 ఆగస్టు సోమవారం దశమి మృగశిర ప్రయుక్తంగా ఒక శుభముహూర్తం ఉంది. ఇవి వివాహ ముహూర్తాలు. ఈ ముహూర్తాలను స్థూలంగా చెప్పడం జరిగింది. వీటికి ఖచ్చితత్వం కొరకై ఆ వధూవరుల యొక్క జన్మ నక్షత్రాలు, జన్మ సమయము లెక్కలోకి తీసుకొని మళ్ళీ మనం వివాహాది శుభముహూర్తాలు నిర్ణయించుకోవాలి కాబట్టి వాటికి మీరు సంప్రదించడం మంచిది.